సంగతేంటి? నువ్వు మళ్ళీ ఫోన్ చేసావా? ముందు రోహిణి రానివ్వమ్మా. ఏంట్రా ఇది? నువ్వు కూడా చిన్నపిల్లలతో పాటు పోటీ పెంచుకుంటే ఎలా? నేను కాదు, మీ కోడలు పోటీ పడుతోంది. ఇప్పుడు రోహిణి రాకముందే ప్రభావతిని పిలిస్తే ఇంకో గొడవ అవుతుంది. అదైతే నిజమే. ప్రభావతి గోలావతిగా మారిపోయి ఆడుకుంటుంది. ఏంటో ఎవరిద్దరి పంచాయతీ తెగ్గొట్టాలని వచ్చానో ఆ ఇద్దరే లేరు. ఇదేం పనికి మాలిన పంచాయతీరా? అసలు రోహిణి ఎక్కడుంది? రోహిణి తప్పకుండా విద్య ఇంట్లోనే ఉంటుంది. నేను అదే చెప్పాను మీనా. రోహిణికి ఇంకెవ్వరూ లేరు. ఖచ్చితంగా విద్య ఇంట్లోనే ఉండుంటుంది. ఖచ్చితంగా ఎక్కడుంటుందో తెలిసినప్పుడు వెళ్ళి తీసుకురావచ్చు కదరా. నేను వెళ్తే తను కొండకి కూర్చుంటుంది. నేను తగ్గినట్టుంటుంది. వీడికి ఈగో చాలా ఎక్కువ. భార్యాభర్తల్లో ఎవరో ఒక తగ్గాలి కదా. అవును, శృతి అలిగి వెళ్ళిపోతే నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? రవి పిలవగానే నేను కూడా రాలేదా? ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ మధ్య కూడా గొడవలున్నాయా? అవును, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. మీరిలా రెచ్చిపోయి చెప్పాలా? బా లేదు గ్రాని, మా ఇద్దరి మధ్య వచ్చేవన్నీ చిలిపి తగాదాలే. వీళ్ళంత సీరియస్ కాదు. మనోజ్, మళ్ళీ రోహిణికి ఫోన్ చేయరా. స్పీకర్ వద్దు, భార్యాభర్తలు 100 అనుకుంటారు. అవి మనందరం వినాలా? మీరు కాస్త పక్కకెళ్ళండి. ఏయ్, లిఫ్ట్ చేయవే. ఏంటి అదే అదే అంటే? ఏదో ఏదో చెప్పడానికి చేసావా? కాదు. మరి? రా. ఇప్పుడు రమ్మంటున్నావా? హలో, ఇప్పుడు కూడా నేను రమ్మనడం లేదు. మరి? ఊరు నుంచి మా బామ్మ వచ్చింది, నిన్ను పిలిపించమని చెప్పింది. ఓహో, ఇప్పుడు కూడా నువ్వు కదా పిలిచింది? అవన్నీ పక్కన పెట్టు. ఆ మనోజ్ వేరు, ఈ మనోజ్ వేరు. బామ్మ రమ్మంది, వస్తే రా, లేదంటే లేదు. రేయ్, అమ్మా, నువ్వేం మాట్లాడుకు. వాడిగూ కూడా చల్లారాలి కదా. అయితే నేను రావాలని నీకు లేదా? 1,00,000 అబద్ధాలు చెప్పి ఇంకా నువ్వే అబద్ధం చెప్పని దానిలా, ఏ తప్పు చెయ్యని దానిలా, ఎవరిని మోసం చేయని దానిలా మాట్లాడుకో. నాకు చాలా చోట్ల కాలుతుంది. సరే అయితే నేను రాను. బామ్మ మాట కూడా వినానంటే అది నీ కర్మ. మా అమ్మ లాంటిదే బామ్మ గట్టిగా మాట్లాడితే పిల్లి కూన్లా మారిపోతుంది. నేను బామ్మకి విలువివ్వను అంటలేదు. నువ్వు నాకు విలువివ్వనంటున్నావు కదా, అందుకే ఫీల్ అవుతున్నాను. మన తొక్కలో కాపురం గురించి పక్కన పెట్టు. అబద్ధాల కాపురం, మోసాల కాపురం. ఇప్పుడు ఏం చేయాలి నేను? బామ్మ మాటని గౌరవించాలి. మరి నేనొస్తే నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు. తనొస్తే ఎవరు తిట్టకూడదు, కొట్టకూడదు అంటుంది. నువ్వు కొట్టావా? అమ్మ కొట్టింది. దానికి బుద్ధి జ్ఞానం లేదు. కోడల్ని కొట్టుందా? రేయ్, ఎవ్వరూ తిట్టరు కొట్టరు, రమ్మని చెప్పు. మా అమ్మ వచ్చాక డిసైడ్ చేస్తుంది. నన్ను తిట్టడానికైనా ఏం చేయడానికైనా నీకే హక్కుంది. ఆ హక్కు నేను ఉపయోగించుకోకపోవడం వల్లే ఇన్ని అబద్ధాలు చెప్పావు. వస్తున్నావా లేదా? వస్తాను. మంచిది. వస్తుందంట బామ్మ. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? ఏమనుకోమంటావు? వాళ్ళు కాల్ చేసి ఆ ఇంటికి రమ్మంటున్నారు. అదే చాలా గొప్ప అనుకోమంటున్నాను. పెద్ద గొప్ప. నా ఇంటికే నన్ను రమ్మనక ఇంకేమంటారు? ఇదే, ఈ ఓవర్ యాక్షనే వద్దంటున్నాను. నేనిప్పుడు ఏం చేశానే? మరి మీ అత్తయ్య తిట్టకూడదు, కొట్టకూడదు, ఊరివి చూడకూడదు అని కండిషన్స్ పడతావేంటి? లేకపోతే వెళ్ళవుతో తన్నించుకోమంటావా? అంతాం రమ్మన్నారా? మాట్లాడుకుందాం రమ్మన్నారా? ఏదైనా సరే, నన్ను మనోజ్ తప్ప ఎవ్వరూ ఏమనడానికి వీల్లేదు. ఆ మనోజ్ని కన్నది వాళ్ళమ్మ. ఆవిడ పన్నెత్తి ఒక మాట అనకూడదా ఏంటి? అలా పదే పదే తిడితే మీన పడుతుందేమో. నాకంత ఓపిక లేదు. ఓహో, ఇన్నాళ్ళు నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగించినప్పుడు బాగానే ఉన్నావు. ఇప్పుడు సడన్ గా కింద పడేసి తొక్కుతున్నందుకు తట్టుకోలేకపోతున్నావా? అలా చూడకు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నాకు కూడా నిన్ను తిట్టే హక్కు లేదు అంటావు. జాగ్రత్తగా వెళ్ళిరా. అలా అని అక్కడే ఆవేశపడి మళ్ళీ ఇక్కడికి రాకు. నువ్వు మనోజ్కి దూరంగా ఉండలేవు కదా. మనోజ్ అంటే నాకెంత ప్రేముంది, ఏం లాభం? కనీసం తనకి తనుగా నాకు ఫోన్ కూడా చేయలేదు. ఎలాగోలా ఇప్పుడైతే ఫోన్ చేసి రమ్మని పిలిచాడు కదా. ముందు ఇంటికెళ్ళి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకో. సరే. అది సరే, ఎందుకు ఇలా చేశావని అడుగుతారు. ఏమని చెప్తావు? ఏమని చెప్పాలి?
ఏమని చెప్పాలని ఇప్పుడు ఆలోచిస్తున్నావేంటి? ఏమని చెప్తావు? ఆలోచించుకో నువ్వు. ఏదో ఒకటి చెప్తానులే. అప్పుడే ఇక మీనా బాలుతో అత్తయ్య కూడా ఇంటికి రావడం లేదు, అలాగే రోహిణి కూడా రావడం లేదు. ఇల్లంతా కూడా ఏదో కోల్పోయినట్టు ఉందండి. ఎలాగైనా సరే అమ్మమ్మ గారు వచ్చాక రోహిణిని ఇంటికి తీసుకురావాలి. అప్పుడు మాత్రం ఇల్లు కలకల్లాడుతూ ఉండదు. మా నాన్న వెళ్ళాడు కదా మీనా, మా నాన్నమ్మని తీసుకురావడానికి. మా నాన్నమ్మ వచ్చిన తర్వాత ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మా నాన్నమ్మ వస్తే కానీ ఈ సమస్య తీరదు. అప్పుడు కూడా నగలు దొంగతనం చేసినప్పుడు మా నాన్న మా అమ్మ మీద కోపగిస్తే అప్పుడు మా నాన్నని ఓదార్చి మా నాన్నని బుజ్జగించి మా అమ్మకి బతిమిలాడి ఇద్దరిని కూడా కలిపింది. అలాగే ఇప్పుడు కూడా తనే వస్తుంది. మరి రోహిణి ఇంటికి వస్తుందంటారా తిరిగి అని అడుగుతూ ఉంటుంది మీనా. వస్తుంది, ఎందుకు రాదు, ఎవరొచ్చి తనని పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు బాలు. ఏదైనా భార్యాభర్తలు దూరం అయితే ఎంత బాధో, ఆ బాధ ఏంటో నేను కూడా మనోజ్ని చూస్తే తెలుస్తుంది నాకు కూడా అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, వాడు మంచం మీద పడుకున్నప్పుడు రోహిణి రోహిణి అంటూ మంచం మీద తడుముకుంటున్నాడు. అప్పుడు కూడా నాకు చాలా బాధ కలిగింది. తన భార్య దూరమైనందుకు చాలా బాధపడుతున్నాడు. తను మోసం చేసినందుకు ఎంత బాధ ఉందో, భార్య దూరమైనందుకు కూడా అంతే బాధపడుతున్నాడు. ఈ పార్లమ్మ ఈడుతా అన్న నిజం చెప్తే సరిపోయేది. వీడు అంతగా కూడా బాధపడేవాడు కాదు. ఆ పోలీస్ స్టేషన్లో వాడున్నాడు కదా అరుణ్ గాడు, వాడు ఎన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా అని అంటూ ఉంటే, ఏంటి అతను మీ అన్నయ్యని అరెస్ట్ చేయించింది, మీ అన్నయ్య అని తెలిసి అరెస్ట్ చేశారా అని అంటూ ఉంటే, లేదు మా అన్నయ్యని తెలిసి అరెస్ట్ చేయలేదు, తెలియకుండానే చేశాడు. వెళ్ళాక మాత్రం మా నాన్నని ఇలాంటి కొడుకుల్ని కన్నారేంటి, అసలు ఇద్దరు కూడా రౌడీ వెధవల్లా ఉన్నారు అని మా నాన్నని అవమానించబోయాడు. అప్పుడు నేను వాణ్ణి తిట్టడానికి వెళ్తుంటే మా నాన్న ఆపాడు. లేకపోతే పోలీస్ స్టేషన్లోనే మా నాన్న అన్నందుకు వాడి చెంప పగలగొట్టేదాన్ని అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అరుణ్ అన్న మాటలకి నాకు చాలా కోపం వస్తుంది అని అనగానే, చూడండి అది పోలీస్ స్టేషను, మీరు అక్కడికి వెళ్ళి అలా గొడవ పడకూడదు. పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ ఆఫీసర్ని కొడితే మిమ్మల్ని జైల్లో పెడతారు. మీ కోపమే మిమ్మల్ని మళ్ళీ జైల్లో పెట్టిస్తుంది. అతని సంగతి మర్చిపోండి, అతని డ్యూటీ అతను చేశాడు అంతే అనుకోవాలి. ముందు మన ఇంట్లో ఉన్న సమస్యని తీర్చుకోవాలి అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక మీనా అయితే పూల డెలివరీ కోసమని వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఇక విద్య ఆటోలో వెళ్తూ ఇక మీనాని చూసి ఆటో ఆపుతుంది. ఇక మీనాని ఆపి మీనా అని అంటూ విద్య అయితే మీనాని పలకరిస్తుంది. మీనా అయితే విద్యతో మాట్లాడుతూ, ఏంటి మీనా, ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు, నా మీద ఎందుకు నీ కోపం అని విద్య అడుగుతూ ఉంటే, నీ ఫ్రెండ్తో కలిపి నువ్వు కూడా మా కుటుంబాన్ని మోసం చేసావు కదా, నువ్వు రోహిణి ఇద్దరూ కలిపే కదా మాణిక్యం దగ్గరికి వెళ్ళింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది ఇలాగా విద్య మీనాతో. అంటే మరేం చేయమంటావు, రోహిణి మనోజ్ని ప్రేమించింది, మనోజ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. మీ అత్తయ్య గారేమో కోటీశ్వర్లు ఇంటి నుంచి ఆ అమ్మాయే కోడలుగా రావాలని మీ అత్తగారు అంది. ఆ పరిస్థితుల్లో మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి తను కోటీశ్వరాలు అని అబద్ధం చెప్పింది. తర్వాత మెల్లిగా మనోజ్తో ఈ విషయం చెప్పాలని అనుకుంది. పెళ్లి రోజు కూడా చాలా ప్రయత్నించింది. కానీ మనోజు ఏదో పని మీద పడి మా మాట వినిపించుకోలేదు, పెళ్ళైపోయింది. తర్వాత మీ నాన్న ఆస్తి కోసం మీ నాన్నకి ఫోన్ చెయ్యి, మీ నాన్నని రమ్మను అని మీ అత్తగారు రోహిణిని అడుగుతూ ఉంటే, ఒకవేళ తను కోటీశ్వరాలు కాదని తెలిస్తే మనోజ్ని తనని దూరం చేస్తుందని భయంతో తను అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ ఈ పరిస్థితి తీసుకొచ్చుకుంది. ఇదే విషయాన్ని మీ అత్తగారితో చెప్దామంటే అస్సలు కూడా మీ అత్తగారు మాట వినిపించుకోకుండా తనని కొడుతూనే ఉంది అని అంటూ ఉంటుంది విద్య. చూడు విద్య, అత్తయ్య దృష్టిలో మీరు చేసింది చాలా పెద్ద తప్పు. అత్తయ్య రోహిణి మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంది. రోహిణిని మాకన్నా నీ ఎంతోగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఎంత డబ్బున్నా డబ్బు లేకపోయినా అత్తయ్య ప్రేమ వేరేలా ఉంటుంది. కానీ అత్తయ్య నమ్మకం మీద తను దెబ్బ కొట్టింది, అందుకని అత్తయ్యకి అంత కోపం వచ్చింది అని అంటూ ఉంటే, నువ్వే ఏదో ఒకటి చేసి రోహిణిని మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళు మీనా, రోహిణి ఎంతో బాధపడుతుంది, తన బాధ చూడలేకపోతున్నాను అని చెప్తూ ఉంటుంది విద్య. రోహిణి ఏనా బాధపడేది, పాపం మనోజ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా,
ఫుల్గా తాగేసి తను రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని, రోహిణి నువ్వు మోసం చేసావు నన్ను, ఎందుకు రోహిణి ఇలా చేసావని గొడవ చేస్తుంటే ఆ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. జైలుకి వెళ్ళి మావయ్య గారు నమస్కారం చేసి చేతులు జోడించి నా కొడుకేదో మనసు బాగోలేక ఇదంతా చేశాడమ్మా, వదిలేయండని బ్రతిమలాడుకున్నారు. అప్పుడు మనోజ్ని విడిపించారు అని అంటూ ఉంటుంది మీనా. ఇంత జరిగిందా? అవును. రోహిణి అక్కడ ఎంత బాధపడుతుందో అలాగే ఇక్కడ మనోజ్ కూడా అంతే బాధపడుతున్నాడు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని మేం కూడా వెతుకుతున్నాము. అందుకే ఊరి నుంచి అమ్మమ్మ గారిని పిలిపిస్తున్నాము. అమ్మమ్మ గారు వచ్చాక ఏదో ఒకటి అత్తయ్యకి సర్ది చెప్పి రోహిణిని ఇంటికి రమ్మంటారు అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, అలాంటిది ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే రోహిణి కూడా ఇక్కడ పిచ్చిదానిలాగా అయిపోయేలాగా ఉంది అని అంటూ ఉంటుంది విద్య. విద్య అలా అన్న తర్వాత ఇంకా విద్య ఇంటికి వెళ్ళి రోహిణితో ఇలా మీనా జరిగిందంతా చెప్పింది. మనోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట ఫుల్గా తాగేసి అరెస్ట్ అయ్యి అని చెప్తుంది. మనోజు నా మీద కోపంతో తాగాడో లేకపోతే నేను దూరం అయ్యానని తాగాడో అర్థం కావడం లేదు. మనోజ్కి పరిస్థితి రావడానికి కారణం నేనే. మనోజు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను, కానీ ఈ పరిస్థితి వస్తుందని నేను అస్సలు కూడా ఊహించలేకపోయాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. నువ్వేని ఇలా మాట్లాడేది? నీకు అంత ప్రేమ ఉంటే మనోజ్కి మళ్ళీ ఫోన్ చెయ్యి అని అడుగుతూ ఉంటుంది. లేదే, అమ్మమ్మ గారు వస్తానన్నారు కదా, అమ్మమ్మ గారు వస్తే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం అనేది చూపిస్తారు. అత్తయ్య వాళ్ళ అత్తగారి మాట తప్ప ఇంకెవ్వరి మాట వినరు అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి తర్వాత ఇక ప్రభావతి కామాక్షి ఇంట్లోనే ఉంటుంది. అలా కామాక్షి ఇంట్లో ఉండంగానే కామాక్షి ఇలా చెప్తుంది, వదిన, ఇల్లు వదిలి అన్నయ్యని వదిలి పిల్లల్ని వదిలి ఎన్ని రోజులని ఇక్కడ ఉంటావో? రోహిణి తప్పు చేస్తే నువ్వెందుకు శిక్ష అనుభవించుకుంటున్నావో? నాకు చాలా కోపంగా ఉంది కామాక్షి, నేను ఇంటికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్తూ ఉంటే, చూడొదినా, మోసపోయిన నువ్వే కాదు మనోజ్కి కూడా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మనోజ్కి అండగా దండగా ఉంటానని చెప్పావు, నేనున్నాను కదా అన్నావు. పాపం మనోజ్ ఎంత బాధపడుతున్నాడో, కనీసం ఫోన్ అన్నా చేసావా మనోజ్కి అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. లేదు కామాక్షి, వాడికి ఫోన్ చేస్తే ఆ రోహిణి చేసిన కుట్రని ఎలా గుర్తు చేసుకుంటాడో బాధపడతాడో అని నేను చెయ్యలేదు అని చెప్తూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇలా అంటూ ఉంటుంది కామాక్షి. చూడదినా, ఇప్పుడు కూడా నువ్వు మనోజ్కి ఫోన్ చేయకపోతే నిజంగానే మనోజ్ చాలా బాధపడతాడు, ఫోన్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే సుశీలమ్మ అయితే ఇంటికి వచ్చేస్తుంది. సుశీల ఇంటికి వచ్చిన తర్వాత ఇక మనోజ్ గదిలో కూర్చొని తాగుతూ ఉంటాడు. అది చూసిన సుశీల మనోజ్ చెంప పగలగొడుతుంది. అప్పుడే ఇక మనోజు, నానమ్మ నువ్వా, చూసావా నా భార్య నన్ను ఎంత మోసం చేసిందో అని అంటూ ఉంటే, మోసం చేసింది నీ భార్య కాదురా, మీరే మోసపోయారు. తను ముందు నుంచి కూడా తన ప్రవర్తన ఎలాంటిదో, తన మాట తీరు ఎలాంటిదో తెలుసుకోకుండా కోటీశ్వరాలు కంపెనీలున్నాయి మలేషియా అని చెప్పంగానే మీ అమ్మ నువ్వు కూడా డబ్బు కోసం ఆశపడి రోహిణి మాట వినిపించుకోకుండా తన ప్రవర్తన తెలుసుకోకుండా మీరేమో సంబంధం ఓకే చేసుకొని పెళ్లి కూడా చేసేసుకున్నారు. నిండా మునిగాక మీకేమో చలనిపిస్తుంది అంతే. ముందు మీ అమ్మకి ఫోన్ చెయ్యి అని సుశీల అయితే అంటుంది. అప్పుడే ఇక సుశీల అలా చెప్పంగానే ఫోన్ అయితే చేస్తూ ఉంటాడు మనోజు ప్రభావతికి. మనోజు ప్రభావతికి ఫోన్ చేయడం చూసిన ప్రభావతి, నాన్న మనోజ్ ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటే, ఫోన్లో పలకరిస్తే బాధ పోతుందా ప్రభావతి, నువ్వు ముందు ఇంటికి రా అని సుశీల అయితే మాట్లాడుతుంది. అత్తయ్య మీరా అని అనగానే, అవును నేనే, నువ్వు ముందు ఇంటికి రా చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతిని సుశీల. అప్పుడు ఇక సుశీల ఇలా ఫోన్లో మాట్లాడేసరికి పక్కనే ఉన్న కామాక్షి, ఏంటి అత్తయ్య అంటున్నావు, పిన్ని గారు ఏమన్నా వచ్చారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీ కామాక్షి, అవును మా అత్తగారిని తీసుకొచ్చినట్టున్నారు, వీళ్ళు ఒక పని చేయరు, ఇప్పుడు ఆవిడ మామూలుగా తెప్పదు నన్ను, మీనాని పేదింటి అమ్మాయిని ఎంత చులకని చేసి మాట్లాడావు, నీ పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకున్నావు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో, నీ పెద్ద కోడలు నీ మీద ఒక గుదిబండని వేసి వెళ్ళిపోయిందంటూ నన్ను ఎన్నెన్ని మాటలు అంటారో, ఇప్పుడు వెళ్ళకపోతే
ఏ, ఒకటి సమస్య, వెళ్తే ఒక సమస్య, ఇక ఇంటికి వెళ్తున్నాను అని ప్రభావతి అయితే ఇంటికి వెళ్తుంది. అమ్మయ్య, పెద్దమ్మ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. మీనానే తెలివితేటలుగా పెద్దమ్మని రప్పించుంటుంది అని కామాక్షి సుశీల గురించి అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుశీల ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ప్రభా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు? తప్పు చేసిన దాన్ని బయటికి గెంటేశావు. మరి నువ్వెందుకు ఇంటికి రాకుండా కామాక్షి ఇంట్లో ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది సుశీల. ఏం చేయమంటారు అత్తయ్య? ఆ రోహిణి, ఆ పాపిష్టిది చేసిన తప్పుకి ఇప్పుడు నేను నా కొడుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మేమిద్దరం కూడా ఎవరికి ముఖం చూపించలేకపోతున్నాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు ముఖం చూపించలేకపోతున్నానంటున్నావే, అదేంటో నేను చెప్పనా? రోహిణిని అడ్డు పెట్టుకొని రోహిణి కోటీశ్వరరాలు, తన కాలి గోటికి కూడా సరిపోవు అని నీ చిన్న కోడల చేత దానికి నువ్వు సపర్యలు చేయించావు, ఎన్నో మాటలు అన్నావు. అప్పుడు కూడా తోటి కోడల్ని అత్తగారు తిడుతూ ఉంటే ఆనందపడింది తప్ప పోనీ అత్తయ్య మాటలు ఏమీ పట్టించుకోకు మీనా. అత్తయ్య ఎప్పుడు అంతే కదా అని కనీసం ఓదార్చను కూడా ఓదార్చలేదు. రేపటి రోజున